కాంగ్రెస్ పార్టీపై కూనంనేని సాంబశివరావు కోపానికి కారణమేంటి? మొక్కే కదా అని పీకేస్తే పీక్క కోస్తామనే రేంజ్లో డైలాగ్ చెప్పడం వెనక లెక్కేంటి? మిత్రపక్షాల మధ్య కార్పొరేషన్ ఎన్నికల నుంచి మొదలైన విభేదాలు ఇప్పుడు మరింత ముదిరాయా? కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యంపై అసంతృప్తిగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. తమను అవమానపరిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందంటూ హెచ్చరించారు. మీ పతనాన్ని మీరే రాసుకుంటే తామేం చేయలేమని కూడా తేల్చి చెప్పేశారు. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉండదు శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామని సినిమా డైలాగ్ కూడా చెప్పారు కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టులు 10 మందే కదా అనుకుంటే వారే మీ సంగతి తేలుస్తారన్నారు. భయపడే సమస్య లేదన్నారు. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా? మొక్కే కదా అని పీకితే పీక కోస్తామని. మొక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు, మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. కూనంనేని సాంబశివరావు చేసిన ఈ కమెంట్సే ఇప్పుడు కాకరేపుతున్నాయి. అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేశాయి. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతుతో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. మిగతా సీట్లలో కాంగ్రెస్ కి సిపిఐ మద్దతిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్నేహ బంధం కొనసాగింది. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య సీట్ షేరింగ్ లో తేడాలొచ్చాయి. ఒకరిపై ఒకరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఓ దశలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ జోక్యంతో వెనక్కి తగ్గారు. సిపిఐకి మేయర్, కాంగ్రెస్ కి డిప్యూటీ మేయర్ చెరో 2.5 ఏళ్లు పదవులు పంచుకున్నారు. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సిపిఐ సొంతంగానే కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ ని పక్కన పెడుతోందని, వారి ప్రాధాన్యత ఎక్కువైందనే చర్చ కూడా జరుగుతోంది. మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం ఎక్కువవుతోందని, ప్రతి విషయంలోనూ ఆయన హవానే నడుస్తోందని సిపిఐ ఆగ్రహంగా ఉంది. అధికారులు బదిలీ, పోస్టింగ్ల విషయంలో మంత్రి పొంగులేటి మాటే చెల్లుబాటవుతుందని, తమ నియోజకవర్గంలో పొంగులేటి పెత్తనం ఏంటని ఎమ్మెల్యే కూనంనేని అసంతృప్తిగా ఉన్నారని టాక్. ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రఘురామరెడ్డి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనిపై ఫిర్యాదు చేశారని కూడా ప్రచారం జరిగింది. ఆ వెంటనే అదంతా తప్పుడు ప్రచారం. మిత్రపక్షాలుగా కలిసే ఉన్నామంటూ స్టేట్మెంట్ విడుదల చేశారు. పైకి మిత్రులుగా ఉన్నట్టు కనిపించినా లోలోపల 2 పార్టీల నేతలు తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కమెంట్స్తో రాజకీయం మరింతగా వేడెక్కింది.